అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. ఇక్కడ మేము మా ఇంటికి ఈశాన్యం వైపున బోర్ వేయించాలి అని అనుకుంటున్నాము. ఆల్రెడీ మా ఇంటి దగ్గర 2 బోర్లున్నాయి. ఒకటి నైరుతి వైపు, ఇంకొకటి వాయువ్యం వైపు. అటువైపు బోర్లు ఉండకూడదు, కొంచెం వాస్తు దోషాలవి ఉంటాయి అని చెప్పి ఇప్పుడు ఇలా ఈశాన్యం వైపు వేయిస్తున్నాము. ఇంతకుముందు మేము ఇల్లు కట్టే ముందు ఆ బోర్లు ఉండేవి. ఇల్లు కట్టిన తర్వాత వేయించినవి కాదవి. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇలా ఈశాన్యంలో ఉండాలి, అలా నైరుతి వాయువ్యాలలో ఉంటే వాస్తుదోషాలు ఉంటాయి అని చెప్పి చాలామందే చెప్పారు. అందుకని ఇలా మేము ఈశాన్యం వైపు మళ్ళీ బోర్ వేయించాలి అని అనుకుంటున్నాము. ఆ నైరుతి వైపు ఉన్నదాన్ని ఉంచకూడదు అని చెప్పారట. అనుకున్న పనులేవి అవ్వడం లేదు, అన్నింటికీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి అని మా మామయ్య ఇలా సడన్గా డెసిషన్ తీసుకొని యాక్చువల్గా 3 డేస్ తర్వాత వస్తారు అని చెప్పి మార్నింగే మాట్లాడుకున్నాము. కానీ వాళ్ళు ఈ బోర్వెల్ వాళ్ళు త్వరగా వేయాలి, మేము మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి అనేసరికి ఇంకా మన కోసం వాళ్ళు 3 డేస్ ఆగరు కదా, అందుకని ఇంకా ఇవాళే రమ్మని చెప్పేశారు. ఇక్కడ పూజ కూడా నేను చాలా త్వరగా చేసేస్తున్నాను. 5 నిమిషాల్లో రాహుకాలం వచ్చేస్తుంది, త్వరగా పూజ కానివ్వాలి అని చెప్పి చాలా తొందర పెట్టేశారు. ఇక్కడ నేను వాటర్ తీసుకురావడం మర్చిపోయాను ముందు. నాకెవరు చెప్పలేదు ఇలా ముందు వాటర్ పోయాలి ఇక్కడ పూజ చేసేటప్పుడు అని. ఇంకా మా మామ ఇంకో బాటిల్లో వాటర్ తీసుకొని వచ్చి ముందు ఆయన చల్లారు. దాని తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసాము. అసలు నేను ఈ ఊదికడ్డీలు కూడా వెలిగించకుండానే కొబ్బరికాయ కొట్టేశాను. ఒకేసారి హారతి వెలిగించేటప్పుడు ధూపం వేసేద్దాంలే అన్నట్టు. చాలా తొందరగా పూజ చేశాను. చాలా శ్రద్ధగా మొక్కుకున్నాను. అమ్మ గంగమ్మ తల్లి, మాకు నీ అవసరం ఉంది, రా తల్లి అని చెప్పి. ఇంకా నేనున్నా లేకపోయినా కూడా మా వంశంలోని వారందరినీ చల్లగా చూడు తల్లి, అందరికీ నీ అండ ఉండేలా చూడు అని చెప్పి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. అసలు మేము ఇక్కడ బోర్ పాయింట్ కానీ అలా ఏమీ ముందుగా చూపించలేదు. ఇంటికి ఈశాన్యం వైపు ఉండాలి అని చెప్పి చూసుకొని వేసేయమని చెప్పాము. ఇంక వాళ్ళు రాహుకాలం రాకముందే బోర్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు నిదానంగా అన్నీ అడ్జస్ట్ చేసుకొని బోర్ వేస్తున్నారు. నేను ఈ మొత్తం బోర్వెల్ స్టోరీని ఇంకో లాంగ్ వీడియోలో తీసి పెడతాను. అంతవరకు సెలవు. నమస్కారం.